అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి 2వ అధ్యాయము 72వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నా ఏనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. దీని భావాన్ని గ్రహించడానికి దీని ముందు మనం చెప్పుకున్న శ్లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క శ్లోకం యొక్క అంతరార్థాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. ఒకరు జమీందారు, ఒకరు సంసారి, ఒకరు అధికారి, ఒకరి కళాకారుడు, వీరంతా సున్నాల వంటి వారు. సున్నాకు తనంతట తానుకు విలువ ఉండదు, దాని ముందు ఒకటి పెడితేనే సున్నాకు విలువ. అలాగే మనుషులకు ఆత్మవిద్య, యోగత్వం ఉంటేనే విలువ అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా. దాని కంటిన్యూషన్లో ఈ శ్లోకాన్ని పార్థ, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందినవాడు మోహాన్ని పొందరు. ఈ జ్ఞానం పొందినవారు మోహాన్ని పొందరు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తున్నాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందగలుగుతున్నారు అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇంకా వివరణ చూద్దాం. ఇంద్రియ విషయాలను, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి నిందాస్తుతి, సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహభావాన్ని విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి తనకంటే భిన్నంగా ఏదీ లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మరొకసారి చూద్దాం. ఇంద్రియ విషయాలను, ఇంద్రియ భోగాలకు సంబంధించిన వాటిని, కోరికలను, అహంకార మమకారాలను సంపూర్ణంగా త్యజించి నిందా కానీ స్తుతి కానీ సుఖ దుఃఖాది ద్వంద్వాలలో సమత్వం కలిగి కర్మాచరణ చేస్తూ దేహభావాన్ని విడనాడి, అంటే నేను ఈ దేహం అన్న భావాన్ని విడనాడి, అహంకారాలను విడనాడి ఆత్మభావంలో స్థిరపడిన వాడికి తనకంటే భిన్నంగా ఏది లేదు అన్న ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. బ్రహ్మానందాన్ని పొందుతాడు, బ్రాహ్మీ స్థితిని పొందుతాడు, బ్రహ్మనిష్టను పొందుతాడు. బ్రహ్మనిష్ట అన్నది జ్ఞానయోగం యొక్క అంతిమ స్థితి. బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. జ్ఞానం యొక్క అంతిమ స్థితే ఈ బ్రహ్మనిష్ట. ఈ బ్రహ్మనిష్ట స్థితిని పొందినవాడు ఇక మోహాన్ని పొందడు. మరణ సమయంలో కూడా బ్రహ్మనిష్ట చలించదు. మరణ సమయంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతాడు. బ్రహ్మనిష్ట ఉన్నవాడికే యథార్థ జ్ఞానం కలుగుతుంది. యథార్థ జ్ఞానం వల్ల ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్టుగా తెలుస్తుంది. అంతకన్నా ఇక కావాల్సింది ఏముంది? మరి ఏది సత్యము, ఏది అసత్యమన్న జ్ఞానమే మానవ జన్మ యొక్క మరి పరమం అన్నట్టుగా ఇక్కడ తెలుస్తున్నది. అంటే అభ్యాస వైరాగ్యముల ద్వారా మనము ధ్యానయోగ అభ్యాసం చేస్తూ, వైరాగ్యం అంటే ఏంటి? ఏది సత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము అన్న దాని మీద వివేకంతో ఆలోచిస్తూ మరి ఆత్మస్థితిలో ఉండి పరిపూర్ణం చెందిన వాడికి ఇక మరణం సమయంలో కూడా బ్రహ్మానందాన్ని పొందుతాడనేటి ఈ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. అంటే ఆత్మస్థితిని పొందాలి, బ్రహ్మనిష్టను పొందాలి, మరి యోగాభ్యాసం చేయాలి, అదే పరమము అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంత గొప్ప జ్ఞానాన్ని అంచిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, బ్రహ్మర్షి పత్రికి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.